ఇవన్నీ తెలుసు కూడా దీపాక వాళ్ళకి మన సమస్యలు ఎలా చెప్తాం చెప్పు అని చెప్పి కాశీ అంటుంటే మరి 10 lakhs ఎలా తీసుకొస్తావు అని చెప్పేసి కావ్య అడుగుతుంది. ఎలాగోలా తీసుకొచ్చి కడదాంలే పద మనం ముందు బయలుదేరదాం ఇంటికి వెళ్దాం అని చెప్పేసి కాశీ అయితే బండెక్కమంటాడు కావ్యని. ఏంటో నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి కావ్య అంటుంది. ఇదేంటో చెప్పు అని చెప్పేసి శౌర్య అడుగుతుంటే ముందు నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయవే అని చెప్పేసి కాంచన అంటుంది. నువ్వు నా డౌట్లేమీ క్లియర్ చేయట్లేదు, అందుకే నాన్న వచ్చాక నా హోంవర్క్ ఫినిష్ చేస్తాను అని చెప్పి శౌర్య అంటుంటే అబ్బో ఏదో పెద్ద డౌట్లు పెద్ద రాసేస్తున్నట్టు చెప్పు నన్ను అడుగు నేను చెప్తాను అని చెప్పేసి అనసూయ అంటుంది. నీకు అసలు చదివే రాదు కదా అని చెప్పి శౌర్య అయితే అంటుంది అనసూయని. ఏంటి తిప్పులాడి ఏవో 4 ముక్కలు నేర్చుకుని నాకే వంకలు పెడుతున్నావా అని చెప్పి అనసూయ అంటుంటే సరే అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని శౌర్య అడుగుతుంది. ఏది అడుగు అని చెప్పి అనసూయ అంటుంటే తాబేలు కుందేలు పరుగు పంద్యాల్లో తాబేలు ఎందుకు గెలుస్తుంది చెప్పు అని చెప్పి శౌర్య అడుగుతుంది. కుందేలు ఎందుకు ఓడిపోతుంది అని చెప్పి శౌర్య అడుగుతుంటే ఆ పోటీకి ముందే కుందేలు కడుపు నిండా తినేసింది. కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది కదా, అందుకని పోటీ మధ్యలో పడుకుంది. నాకులాగే బాగా తింటే నాకు కూడా నిద్ర వస్తుంది, అందుకని చెప్పి పడుకొని ఉంటుంది, అందుకే ఓడిపోయింది అని చెప్పేసి అనసూయ అంటుంటే అదేం కాదు అని చెప్పేసి శౌర్య అంటుంది. మరి కుందేలు ఎందుకు ఓడిపోయిందే? అది కాదు నానమ్మ నువ్వే చెప్పు అయితే అని చెప్పేసి శౌర్య అడుగుతుంది. కుందేలుకి గెలవగలను అని గర్వం ఎక్కువయ్యాయా అని చెప్పేసి కాంచన అంటుంటే కాదు తప్పు అని చెప్పి శౌర్య అంటుంది. మరి ఏంటో నువ్వు చెప్పు అయితే అని చెప్పేసి అనసూయ అంటే కుందేలు ఎందుకు ఓడిపోయిందంటే కుందేలు తాబేలు మంచి ఫ్రెండ్స్ అని చెప్పి స్టోరీ స్టార్ట్ చేస్తుంటే అప్పుడే ఇంకా శివన్నారాయణ కూడా వచ్చి శౌర్యతో పాటు చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి తన ఫ్రెండ్ ఓడిపోవడం ఇష్టం లేని కుందేలు తను ఓడిపోయి తాబేలుని గెలిపించింది. గుడ్ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడూ అలాగే ఉండాలి. టైంకి భలే వచ్చావు ముద్దులు తాత. హాయ్ జో అని చెప్పేసి శౌర్య అయితే జోష్నకి హాయ్ చెప్తుంది. ఇంకా జోష్న కూడా హాయ్ చెప్తుంది. నేను చెప్పింది బాగానే గుర్తుపెట్టుకున్నావు శౌర్య నువ్వు అని చెప్పేసి శివన్నారాయణ అంటుంటే ముద్దులు తాత నువ్వు చెప్పింది ఎలా మర్చిపోతాను చెప్పు అని చెప్పి శౌర్య అంటుంది. నువ్వు చెప్పిందే నేను అందరికీ చెప్తున్నాను అని చెప్పి శౌర్య అంటుంటే వెరీ గుడ్ అందరికీ ఇలాగే చెప్తూ ఉండు అని ఆనందంతో అంటాడు శివన్నారాయణ. అలాగే ముద్దులు తాత అని చెప్పి శౌర్య అంటుంది. సరే నేను మీ నాన్నమ్మ వాళ్ళతో మాట్లాడాలి, కొంచెం నువ్వు లోపలికి వెళ్ళి చదువుకోవా అని చెప్పి శివన్నారాయణ అంటుంటే సరే తాతయ్య నేను లోపలికి వెళ్తాను అని చెప్పి శౌర్య లోపలికి వెళ్ళిపోతుంది. శివనారాయణ రావడంతో కాంచన చాలా ఆనందపడుతుంది. ఇంకా శివనారాయణ నిజానికి నేను చెప్పిన కథ కన్నా నువ్వు చెప్పిన సమాధానమే నిజమైన సమాధానం అని చెప్పి శివనారాయణ అంటాడు. కానీ పిల్లలు వినే కథలో అహంకారాలు పొగరులు ఉండకూడదు. నేనే చంటిదానికి మార్చి చెప్పాను, దాంట్లో అప్పుడే అహంకారాలు పుట్టకూడదని చెప్పేసి అని చెప్పి శివనారాయణ అంటాడు. ఈసారి కుందేలు కథ ఎవరు చెప్పినా తను ఎవరికి చెప్పినా స్నేహం కోసం త్యాగం చేసే కథే తనకు గుర్తొస్తుంది అని చెప్పి శివనారాయణ అంటుంటే ఇంకప్పుడే కార్తిక్ దీప ఇంటికి వచ్చి వా సర్వే అని చెప్పేసి క్లాప్స్ కొడుతూ కార్తిక్ లోపలికైతే వస్తాడు. ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.